హైదరాబాద్లోని దోమల్గూడ సర్కిల్ కార్యాలయ ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీలకు సీట్లు పెంచాలని తెలంగాణ దళిత ఐక్యవేదిక నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ను అడ్డుకుని వినతిపత్రం అందజేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 150 డివిజన్లున్నప్పుడు 14% దళితులకు 23 డివిజన్లు కేటాయించడం జరిగిందని గండి కృష్ణ తెలిపారు. త్వరలో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 46 డివిజన్లను కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించి మంత్రి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసీ పరిధిలో పెంచిన 300 సీట్లకు అనుగుణంగా గతంలో ఇచ్చిన విధంగానే 2011లో ఇచ్చిన విధంగానే 23 సీట్లను కేటాయించడం చాలా బాధాకరం. జనాభా నిష్పత్తి ప్రకారం 2011 మాత్రమే తీసుకోవడం కూడా దురదృష్టకరం. జనాభా నిష్పత్తి పెరిగినది, మా శాతం అధికంగా పెరిగిన శాతానికి అనుగుణంగానే మాకు సీట్లను కేటాయించాలి. దాదాపుగా 130 ఉన్న డివిజన్లప్పుడు 23 సీట్లు కేటాయించినారు కాబట్టి ఇప్పుడు 300 సీట్లకు పెంచిన కారణంగా దాన్ని 46 సీట్లు మినిమం రావాలి. అప్పటికిప్పటికీ మా జనాభా నిష్పత్తి అధికంగా పెరిగింది కాబట్టి లేటెస్ట్ గణాంకాలను తీసుకోకుండా నిర్వహించడము మా దురదృష్టకరము. రాజకీయంగా ఇది దళితులను అంచివేసే విధంగా చూడడానికి ప్రభుత్వం చేస్తున్న పండుగగా పరిగణించాల్సి వస్తుంది కాబట్టి